ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అంటే కడప జిల్లాకి 20 కిలోమీటర్ల దూరం తమ్మలపల్లి. అక్కడ పాపం నాకు రికార్డు పంపిస్తే స్కిన్ క్యాన్సర్స్ వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోరు, ఎవరిని వాళ్ళకి ఏ సమస్యలున్నా ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వాలు గుర్తించవు. మేబీ మిగతా పొలిటికల్ పార్టీస్ అని మాట్లాడదామంటే అది మేబీ అదంతా ఓట్లు వచ్చేది కాదేమో. కానీ జనసేన అలా కాకుండా మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం మా దగ్గర ఆలోచన విధానం ఉంది కాబట్టి మేము అనేది ఏంటంటే అభివృద్ధి జరగాలి. కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ 10 సంవత్సరాలలో లబ్ధి కోసం 100 సంవత్సరాల భావితరాల భవిష్యత్తును చంపే అభివృద్ధి. వైఎస్ఆర్ కడప జిల్లా మబ్బు చింతపల్లి, భూమయ్య గారిపల్లి, కనుపల్లి, కొట్టాల అసలు ఇక్కడ కంప్లీట్ జీవనం నాశనం అయిపోయింది. ఇక్కడ మీరు వెళ్ళి చూడాలి. అందువల్ల మనం తీసుకున్న భాగంలో రేపొద్దున సత్య బోల్శెట్టి గారు కూడా చాలా పర్యావరణ విభాగంలో బలమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వారి సహాయ సహకారాలు తీసుకొని మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఒక పర్యటిద్దాం. దానికి మనందరం కలిసికట్టుగా అసలు ఏం జరుగుతుందంటే దీంట్లో ఎందుకు వెళ్తున్నామంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్దాం. కేవలం అది దాన్ని రాజకీయంగా దాన్ని మనం వాళ్ళని మాట్లాడితే రాజకీయ మనకి లబ్ధి కోసం కాకుండా సమూలంగా సమస్యను అర్థం చేసుకొని దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి దాన్ని భవిష్యత్తులో ఎలా జరగకుండా ఉండాలి, వాళ్ళకి ఏం న్యాయం చేయాలి, దీని మీద మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లాకు ఒకసారి పెద్దలు మీరందరూ ఒక పొలిట్ బ్యూరోలోను ఇవన్నీ పెడితే మీరు కూడా ఒకసారి రేపొద్దున అలాంటి అంటే నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తే మీకు భావోద్వేగం చాలా బలంగా ఉంటుంది. నిన్న చాలామంది యంగ్ లీడర్షిప్ ఎవరో వచ్చారు. నేను ట్రైన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, మీకు సమస్య మీద తీవ్రత మీద చాలా భావోద్వేగం ఉండాలి, కోపం ఉండాలి, మీకు బాధ ఉండాలి, ఏడుపు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి, బొత్స గారిని చూడండి, ఎంత బాధ ఉంటుంది వాళ్ళ నాయకుడు. ఎందుకు డబ్బులు పోతున్నాయి, అక్కడ పేరు పోతుంది, అధికారం పోతుంది. నన్ను తిడితే వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ 2 months ఆయన మినిస్ట్రీ పదవి ఉంటుంది. నన్ను ఎవరు తిట్టినా ఇంకోసారి మినిస్ట్రీ గారిని పాపం ఆయన పేరేంటి, గుంటూరు ఆయన ఎవరు ఉంటారు ఆయన బాబాయ్ నన్ను సరిగ్గా తిట్టట్లేదు కానీ ఇంకా మంత్రి పదవి రాలా, తిడితే మంత్రి పదవి వచ్చేస్తాం, చూద్దాం.